హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చేసి మనకి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు పార్ట్ 1లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మనకి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉంటాయి. తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రాక్టీస్ 1 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం చేసేద్దాం. షీ డాష్ టు స్కూల్ ఎవ్రీ డే అని ఉంది. షీ వచ్చింది సింపుల్ ప్రజెంట్ కాబట్టి షీ గోస్. ఓకే, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. ఓకే, దే డాష్ ఫుట్బాల్ ఆన్ సండేస్ అని ఉంది. దే వచ్చింది ఫుట్బాల్ అంటే ఆడతారు కాబట్టి ప్లే అనే వెర్బ్ ఉంటుంది. దే ఉంది కాబట్టి ప్లేనా ప్లేసా అంటే ప్లేనే. ఓకే, దే ప్లే ఫుట్బాల్ ఆన్ సండేస్. తర్వాత మై ఫాదర్ డాష్ టీ అని ఉంది. అంటే ఇక్కడ డ్రింక్సా ఏదో ఒకటి రావాలి. అంటే మై ఫాదర్ ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డ్రింక్స్. మై ఫాదర్ డ్రింక్స్ టీ ఇన్ ద మార్నింగ్. తర్వాత ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్ అని ఉంది. అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, బర్డ్స్ డాష్ ఇన్ ద స్కై అని ఉంది. ఓకే, బర్డ్స్ ఉంది, స్కై ఉంది కాబట్టి ఫ్లై. ఓకే, బర్డ్స్ ఫ్లై. ఓకే, వి డాష్ ఇంగ్లీష్ ఎట్ స్కూల్. ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇక్కడ రీడా స్టడీయా లెర్న్ ఏదో ఒకటి ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ వెర్బ్ ఉంది పక్కన కాబట్టి లెర్నా లెర్న్సా. వి అని ఉంది కాబట్టి లెర్న్. ఓకే, వి లెర్న్ ఇంగ్లీష్ ఎట్ స్కూల్. ఓకే, హీ డాష్ హిజ్ హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్ అని ఉంది. అంటే హోంవర్క్ చేస్తారు కాబట్టి హీ డస్ హిజ్ హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్. ద ట్రైన్ డాష్ ఎట్ 10 o'clock అని ఉంది. ఇక్కడ వెర్బ్ కూడా ఉంది మనకి. లీవా లీవ్సా లెఫ్టా ఏంటి. ద ట్రైన్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లీవ్స్. ఓకే, వాటర్ డాష్ ఎట్ 100 degrees. బాయిలా బాయిల్సా బాయిల్డా. వాటర్ అని ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి బాయిల్స్. ఓకే, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade. తర్వాత చూడండి, డాష్ మై బెస్ట్ ఫ్రెండ్ వెరీ మచ్ అని ఉంది. అంటే లైకా లైక్సా లైక్డా. అయ్యింది కాబట్టి లైక్స్ రాదు, ఐ లైక్. ఓకే, షీ ఆల్వేస్ డాష్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఏంటి వెర్బ్ కింద చూడండి, ఆల్రెడీ వెర్బ్ ఉంది, ఇది 2 సార్లు ఉంది క్వశ్చన్. షీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి ఇక్కడ మనం వేక్సే ఉంది కాబట్టి ఆన్సర్లో నేను అప్ రాయట్లేదు. ఓకే, 2 సేమ్ క్వశ్చన్సే. నెక్స్ట్ వచ్చేసి డాగ్స్ డాష్ ఎట్ స్ట్రేంజర్స్ అని ఉంది. బార్కా బాక్సా బాక్డా. డాగ్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి డాగ్స్ బార్క్ ఎట్ స్ట్రేంజర్స్. ఓకే, దే డాష్ ద నేషనల్ ఫ్లాగ్ విత్ రెస్పెక్ట్ అని ఉంది. ఏంటి సల్యూట్ సల్యూట్స్ సల్యూటెడ్ అంటే దే ఉంది కాబట్టి సల్యూట్. దే సల్యూట్ ద నేషనల్ ఫ్లాగ్ విత్ రెస్పెక్ట్. నెక్స్ట్ మిల్క్ డాష్ గుడ్ ఫర్ హెల్త్. ఈజా ఆరా వాజా. ఈజ్ ఆర్ వచ్చేసి ప్రజెంట్కి సంబంధించినవి కాబట్టి వాజ్ రాదు అసలు. ఈజా ఆరా అంటే మిల్క్ అనేది సింగులర్గానే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఐ డాష్ ఇన్ ఢిల్లీ. ఐ ఉంది, వెర్బులు ఉన్నాయి ఇక్కడ లీవా లీవ్సా లేవుడా అని. ఐ లివ్ ఇన్ ఢిల్లీ. షీ డాష్ హర్ మదర్ ఇన్ ద కిచెన్ అని ఉంది. వెర్బ్ ఉంది ఇక్కడ మనకి, షీ వచ్చింది కాబట్టి హెల్పా హెల్ప్సా అంటే షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షీ హెల్ప్స్ హర్ మదర్ ఇన్ ద కిచెన్. హీ డాష్ టెలివిజన్ ఎవ్రీ డే అని ఉంది. హీ ఉంది, వాచా వాచెసా వాచ్డా అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ వాచెస్ టెలివిజన్ ఎవ్రీ నైట్. ద ఎర్త్ డాష్ అరౌండ్ ద సన్ అని ఉంది. వెర్బ్ తీసుకుంటే మూవా మూవ్సా మూవ్డా అని ఉంది. ద ఎర్త్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. టీచర్స్ డాష్ స్టూడెంట్స్ సిన్సియర్లీ అని ఉంది.
ఇక్కడ వెర్బ్ వచ్చేసి టీచ్. టీచర్స్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి ఎస్ ఫామ్ రాదు. కాబట్టి టీచర్స్ టీచ్ స్టూడెంట్స్ సిన్సియర్లీ. మై బ్రదర్ డాష్ ఇన్ ఏ బ్యాంక్. ఓకే, వర్క్సా వర్క్డా. మై బ్రదర్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మై బ్రదర్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. ఓకే, ఒకసారి మనం సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే చూడండి, ఫస్ట్ది వచ్చేసి గోస్. షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, కరెక్ట్. దే ప్లే ఫుట్బాల్ ఆన్ సండేస్. మై ఫాదర్ డ్రింక్స్ టీ ఇన్ ద మార్నింగ్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. We learn English at school. He does his homework in the evening. The train leaves at 10 o'clock. Water boils at 100 degrees centigrade. I like my best friend very much. She always wakes early in the morning. Dogs bark at strangers. They salute the national flag with respect. Milk is good for health. I live in Delhi. She helps her mother in the kitchen. He watches television every night. The earth moves around the sun. Teachers teach students sincerely. My brother works in a bank. ఓకే, ఈ విధంగా మీరు అన్ని కరెక్ట్ చేయగలరా లేదా అని చెక్ చేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ వస్తే రీటేక్ క్విజ్ మీద క్లిక్ చేసి క్విజ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ క్విజ్కి వెళ్ళిపోతే, ఓకే, ఇది కూడా సింపుల్ ప్రజెంట్లోనే, కాకపోతే ఈసారి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చూడండి, అతడు రోజు 9 గంటలకు గుడికి వెళ్తాడు అంటే హీ గో టు టెంపులా, లేకపోతే హీ వెంట్ టు ద టెంపులా, లేకపోతే హీ గోస్ టు ద టెంపులా, లేకపోతే గో హీ టు ద టెంపులా. అంటే హీ గోస్. ఓకే, హీ గోస్ టు ద టెంపుల్ ఎట్ 9 డైలీ. ఓకే, నేను ప్రతిరోజు పాలు తాగుతాను. నేను తాగుతాను అంటే ఐ డ్రింక్సా, ఐ డ్రింకా, ఐ డ్రాంకా, ఐ డ్రింకింగా. ఏమొస్తుంది అంటే ఐ డ్రింక్. ఓకే, ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. పిల్లలు ప్రతి ఉదయం పార్క్లో ఆడతారు. పిల్లలు అంటే ద చిల్డ్రన్. చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లే ఉండాలి ఖచ్చితంగా. అంటే ద చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్ ఎవ్రీ మార్నింగ్. ఓకే, రవి పనికి ఆలస్యంగా వెళ్ళడు అనుంది. వెళ్తాడు కాదు, వెళ్ళడు, నెగిటివ్ సెంటెన్స్. అంటే రవి డజంట్ గో లేట్ టు వర్క్. ఓకే, ఇంకొక చూస్తే ఆమె అల్లరి చేయదు. ఆమె అల్లరి చేయదు అంటే షీ డజంట్ మేక్ నాయిస్. బస్సు ప్రతి గంటకు వస్తుందా, క్వశ్చన్ ఇది. వస్తుందా బస్సు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ ద బస్ కమ్ ఎవ్రీ అవర్. డస్ ద బస్ కమ్ ఎవ్రీ అవర్. నీవు పాఠశాలకు వెళ్తావా, నీవు అంటే డూ యు గో టు స్కూల్. డూ యు గో టు స్కూల్. ఆమె ఆంగ్లం చదువుతుందా, ఆమె థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్. ఓకే, డస్ షీ స్టడీ ఇంగ్లీష్. ఓకే, ఇది ఫస్ట్ చూస్తే డస్ షీ స్టడీస్ ఇంగ్లీష్ అని ఉంది. అంటే డస్ బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ స్టడీస్ ఉండదు కాబట్టి అది రాంగ్. సెకండ్ అనమాట, డస్ షీ స్టడీ ఇంగ్లీష్. పిల్లి పాలను తాగుతుంది అంటే ద క్యాట్ డ్రింక్స్ మిల్క్. ఓకే, నేను ఇంట్లో టీవీ చూడము. మేము టీవీ చూడము, మేము చూడము కాబట్టి వీ డోంట్ వాచ్ టీవీ ఎట్ హోమ్. ప్రతిరోజు వారు కలిసి చదువుతారా. ఓకే, అంటే డూ దే స్టడీ. ఓకే, డూ దే స్టడీ టుగెదర్ ఎవ్రీడే. అతని స్నేహితుడు అతనికి సహాయం చేయడు అంటే హిజ్ ఫ్రెండ్. ఓకే, హిజ్ ఫ్రెండ్ డోంటా కాదు, ఎందుకంటే హిజ్ ఫ్రెండ్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హిజ్ ఫ్రెండ్ డజంట్ హెల్ప్. ఓకే, డజంట్ హెల్ప్ హిమ్. ఆమె తరచుగా పాటలు వింటుంది అంటే షీ లిజన్స్. ఓకే, షీ లిజన్ కాదు, షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లిజన్స్ ఉండాలి. షీ లిజన్స్ టు సాంగ్స్ ఆఫెన్. మీరు మాకు సహాయం చేస్తారా అంటే డూ యూ. ఓకే, డూ యూ హెల్ప్సా లేదా డూ యూ హెల్పా. డూ ఉంది, యూ ఉంది కాబట్టి హెల్పే. డూ యూ హెల్ప్ అస్.
ఉపాధ్యాయుడు పిల్లలకు బాగా బోధిస్తాడు అంటే ద టీచర్ టీచర్స్. ఓకే, ఇక్కడ టీచర్ ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుడు గురించి కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బులో ఎస్ ఫామ్ ఉండాలి. ద టీచర్ టీచర్స్ ద చిల్డ్రన్ వెల్. ఓకే, నీవు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటావా అంటే డూ యూ టేక్స్ బ్రేక్ఫాస్టా డూ యూ టేక్ ఎందుకంటే యూ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి. ఓకే, ఆయన ఆటలు ఆడడం ఇష్టపడడు కాబట్టి హీ నా లైకా హీ డోంట్ లైకా హీ డజంట్ లైకా. హీ అంటే థర్డ్ పర్సన్ కాబట్టి డజే ఉంటుంది మోస్ట్గా. హీ డజంట్ లైక్ ప్లేయింగ్ గేమ్స్. ఓకే, పక్షులు ఉదయాన్నే పాడుతాయా. ఓకే, పక్షులు ఉదయాన్నే పాడుతాయా అంటే డూ బార్డ్సా డస్ బార్డ్సా. ఓకే, బార్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి డూనే. ఓకే, డూ బార్డ్స్ సింగ్ ఇన్ ద మార్నింగ్. రైలు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది అంటే ద ట్రైన్ లీవ్సా లీవా. ఓకే, ట్రైన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లీవ్సే. ద ట్రైన్ లీవ్స్ ఎట్ 6 AM. నేను ప్రతి ఆదివారం ఫుట్బాల్ ఆడతాము. మేము ప్రతి ఆదివారం ఫుట్బాల్ ఆడతాము. ఓకే, వి ఉంది, ప్లేనా ప్లేసా ప్లే. ఓకే, వి ప్లే ఫుట్బాల్ ఎవ్రీ సండే. ఓకే, ఒకసారి మనం సబ్మిట్ చేస్తే అతడు రోజు 9 గంటలకు గుడికి వెళ్తాడు అంటే హీ గోస్ టు టెంపుల్ ఎట్ 9. మేము ప్రతిరోజు పాలు తాగుతాను అంటే ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ. ఓకే, ఈ కోర్స్ మీరు తీసుకోవాలనుకుంటే గూగుల్లో వచ్చేసి సాయి ఇంగ్లీష్ అని టైప్ చేయండి. ఓకే, సాయి ఇంగ్లీష్ అని టైప్ చేయండి. మీకు ఈ విధంగా సాయి ఇంగ్లీష్ ఓకే సాయి ఇంగ్లీష్.in అనే ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఓకే బై నౌ మీద క్లిక్ చేసి ఓకే ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.